హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు చిన్న స్కామ్ గురించి చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని ఫుల్ గా చూడండి. చూడకపోతే అది మీకే నష్టం, ఓకేనా? అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఐడికి అయితే ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ తెస్తూనే ఉంటాను, ఓకేనా? చూడండి, ఈ రోజులో ఇండియాలో జరుగుతున్న స్కామ్ అనేది ఏంటంటే, మీకు ఇప్పుడు యూరోప్ కంట్రీలో జాబ్ ఇస్తాను, ఇజ్రాయెల్లో జాబ్ ఇస్తాను, న్యూజిలాండ్ లో జాబ్ ఇస్తాను, అమెరికాలో జాబ్ ఇస్తాను, లగ్జంబర్గ్ రిచెస్ట్ కంట్రీ లగ్జంబర్గ్ జాబ్ ఇస్తామంటే మన తెలుగు ప్రజలు ఏంటంటే పాపం అమాయకులు ఉంటారు. కొంతమంది తెలివితేటలు ఉన్నారు, బట్ కొంతమంది అమాయకులు ఉన్నారు. వాళ్ళైతే ఎక్కువ బలైపోతున్నారు. ఎలాగంటే చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫర్ లెటర్, ఓకే? ఫస్ట్ మీకు అంటే అట్రాక్ట్ చేస్తున్నారు ఏంటంటే, మీరు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చూసి మీరు కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు మీ నెంబర్ సేవ్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళు అక్కడ దగ్గర ఉన్న ఆఫీస్ లో ఒక అమ్మాయిలకి పంపించేస్తారు నెంబర్, ఓకేనా? ఆ నెంబర్లు మీకు ఏం చేస్తారంటే మేడంలు మీతో డీల్ చేస్తారు. డీల్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటారు, ఇది అనేది రిక్రూట్మెంట్ అనేది ఫ్రీ, ఓకేనా? ఫ్రీ రిక్రూట్మెంట్ అండ్ ఇజ్రాయెల్ కంట్రీకి 1,50,000 ఖర్చు అవుతుంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్తారు. మీరేం చేస్తారు, మీరు ఒక ఆనందం మీద అయిపోతుంది కదా, ఇజ్రాయెల్ కంట్రీకి, న్యూజిలాండ్ కంట్రీకి, లగ్జంబర్గ్ కంట్రీకి 1,50,000 అయిపోతుంది మీరు గాలిలో మెడలు కడుతుంటారు, ఓకే? ఆనందం మీద. వాళ్ళు ఏం చేస్తారు, మీకు అమ్మాయిలు మీకు ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ రెజ్యూమ్ అనేది సెలక్షన్ అంటారు, అంటే సివి సెలక్షన్ అంటారు. ఏం చేస్తారు, మీ సివి మీకు పంపించండి అంటారు. ఆ సివి గురించి కవర్ లెటర్ గురించి అదో 1,000 రూపాయలు 1,500 నొక్కేస్తారు, ఓకే? నెక్స్ట్ మీకు మెడికల్ ఫస్ట్ అవుతుంది. మన ఇండియాలో నడిచింది మెడికల్ మాఫియా, ఓకేనా? ఈ కన్సల్టెన్సీ చాలా ఆఫీసులు ఉన్నాయి, ఫేక్ కన్సల్టెన్సీలు. వాళ్ళు మెడికల్ మాఫియా నడిపిస్తారు. ఏంటంటే ఒక మనిషికి 5,000 నుంచి 9,000 10,000 చార్జ్ చేస్తారు మెడికల్కి, ఓకేనా? ఒక మనిషికి 5,000 నుంచి 10,000 అంటే ఇంటూ 100 మంది అంటే మీలాటోలు, మీరు ఒకలే కాదు, మీలాటోలు 100 మంది బలి అవుతే 1000 మంది బలి అవుతే ఎంత అవుతుంది తెలుసుకోండి. ఒక మనిషికి 10,000 అంటే 100 మందికి 10 లక్షలు, ఓకేనా? ఇలా కౌంట్ చేసుకుని వెళ్ళిపోతే మీకు ఫస్ట్ మెడికల్ చేయించమంటారు. ఒక వారం తర్వాత మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మెడికల్ చేయమంటారు. ఆ మెడికల్ అయిపోయిన తర్వాత మీకు అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ శాలరీ అనేది కట్ అవుతుంది, మీ శాలరీలో డబ్బులు అనేది కట్ అవుతుంది, మీరు ఇప్పుడు ఇక్కడ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ జస్ట్ ఒక 20,000 30,000 పే చేస్తే అయిపోతుంది అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అబ్బో చాలా బాగుంది కదా అని ఆఫర్ అనుకుని మీరు కట్టేస్తారు ఒక 30,000, ఓకేనా? మీరు లాటోలో 30,000 కట్టేస్తే అదొక 30,000, ఇదొక 10,000, ఎంత 40,000. 40,000 కన్నా 100 మంది కడితే ఎంత 40 లక్షలు, ఓకేనా? అటు 1 మంత్ లోపల 40 లక్షలు గడించాడు. డాక్టర్కి ఒక్కవైతే ఒక 5 నుంచి 10 లక్షలు పడేస్తాడు, స్టాఫ్ ఒక 5 లక్షలు పడేస్తాడు, ఇంకా మిగతా డబ్బులు పట్టుకుని చెక్ చేస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి, ఓకేనా? అన్న నాకు అక్కడ మోసం చేస్తాడు, ఇది మోసం చేస్తాడు. మోసం ఎవడో చేయడు, మీరే మోసపోతున్నారు, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఈఎంఐ సెక్షన్ అనేది ఉండదు. అక్కడికి వెళ్ళి డబ్బులు కట్ అవుతాయంటే ఆ మాట అయితే నమ్మకొద్దు దయచేసి, ఓకే? ఇలాంటి ఆఫర్ లెటర్స్ వస్తే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.